వనపర్తిలో ఉమ్, నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఉమ్, మా కౌన్సిలర్స్ ను ఉమ్, ఎల్ఐసి చేసుకునేటోడు ఎల్ఐసి చేయాలి, మట్టి కొట్టేటోడు మట్టి కొట్టాలి, ఉమ్, ఇసుక కొట్టేటోడు ఇసుక కొట్టాలి, పాలు అమ్ముకునేటోడు పాలు అమ్ముకునే కౌన్సిలర్ స్థాయికి దిగజాయి మా వాళ్ళని విమర్శిస్తున్నారు. ఉమ్, సేమ్ బిఫోర్ ఎలక్షన్ 2023 బిఫోర్ ఎలక్షన్ కూడా నన్ను కూడా అట్లా అన్నారు. ఉమ్, ఓ సర్పంచ్ గాడు, ఎంపీటీసీ గాడు, ఎంపీపీ గాడు, పాలు అమ్ముకునేటోడు, ఉమ్, టిప్పర్ డ్రైవర్, ఉమ్. సో ఏం మాట్లాడినా వనపర్తి ప్రజలు ఆశీర్వదించారు. ఆశీర్వదించి కర్రు కాల్చి వాత పెట్టి బుద్ధి రాలే. ఎంపీ ఎలక్షన్ లో గుండు సున్నా ఇచ్చారు, బుద్ధి రాలే. నేను స్టేట్ అవైన నిరంజన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నేను చాలా వేదికల మీద మాట్లాడినా, మళ్ళా చెప్తున్నాను, నీకు ఒక అడ్వకేట్ ఉంది, అడ్వకేట్ కు నువ్వు అంతకుముందు ఎలక్షన్లకు రాకముందు 2014 నామినేషన్ వేసే ముందు నీ ఆస్తి ఎంత, ఆర్టీసీ బస్ ఎక్కేది నువ్వు వెళ్ళిపోయేది, నువ్వు కారు కూడా లేకుండా. అట్లాంటి నువ్వు అడ్వకేట్ లో ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించినావు, ఇన్ని ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, హైదరాబాద్ ఇన్ని బిల్డింగ్లు వచ్చినాయి, ఇన్ని బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి, పెద్ద పెద్ద కార్లు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ దానికి ఆన్సర్ చెప్పాలి. లేదా నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎట్లా నెంబర్ 2 నెంబర్ 3 అనుకుని గీడికి వచ్చినావు, ఒక కౌన్సిలర్ పోటీ చేయాల్సిండే, మొన్న చేస్తే కౌన్సిలర్ పెడుతున్నాడు మాట్లాడాల్సిండే. ఆయన లెవెల్ అంతా దిగజారిపోయింది. సో ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ లో వనపర్తిలో 33, పెబ్బేలో 12 ఉన్నాయి. మొత్తం మేము గెలవబోతున్నాం. ఇంకా బుద్ధి వస్తుంది.